వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు మనం నూతన జాతీయ విద్యా విధానం 2020లోని అతి ముఖ్యమైన బిట్స్ను నేర్చుకుందాం. నూతన విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు: 1 10+2+3, 2 5+3+4+3, 3 5+3+3+4, 4 5+4+4+3. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ 5+3+3+4 అంటే మూడవది కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో NEP 2020ను రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? 1 UGC, 2 IISR, 3 ICAR, 4 ISRO. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ నాలుగవది ISRO. NEP 2020 ప్రకారము మొత్తం ఎన్ని సంవత్సరాలు విద్య మరియు అవిద్య వయస్సు? 1వది 15 సంవత్సరాల విద్య, 6 నుండి 14 సంవత్సరాల వయస్సు. 2వది 8 సంవత్సరాల విద్య, 3 నుండి 18 సంవత్సరాల వయస్సు. 3వది 15 సంవత్సరాల విద్య, 3 నుండి 18 సంవత్సరాల వయస్సు. 4వది 12 సంవత్సరాల విద్య, 3 నుండి 18 సంవత్సరాల వయస్సు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ మూడవది 15 సంవత్సరాల విద్య, 3 నుండి 18 సంవత్సరాల వయస్సు. నెక్స్ట్, NEP 2020లో భాగాలు, చాప్టర్ల సంఖ్య వరుసగా: 1వది 8, 16, 2 4, 27, 3 12, 13, 4 8, 15. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ 4 భాగాలు, 27 చాప్టర్లు అంటే రెండవది కరెక్ట్. NEP 2020 ప్రకారం పిల్లలందరికీ నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం: 1 2025, 2 2030, 3 2026, 4 2029. కరెక్ట్ ఆన్సర్ 2 2030. ECCEని విస్తరించగా: 1 ఎర్లీ చైల్డ్ కరికులర్ ఎడ్యుకేషన్, 2 ఎర్లీ కేర్ చైల్డ్ ఎడ్యుకేషన్, 3 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, 4 ఎడ్యుకేషన్ కేర్ ఫర్ చిల్డ్రన్ అట్ ఎర్లీ. కరెక్ట్ ఆన్సర్ మూడవది ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. NEP 2020 ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి: 1 2:60, 2 2:80, 3 1:35, 4 1:25. కరెక్ట్ ఆన్సర్ 1:25. ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి ఉద్దేశించింది? 1 పరిశోధనకు, 2 హాజరుకు, 3 శారీరక దృఢత్వానికి, 4 కంప్యూటర్ అక్షరాస్యతకు. కరెక్ట్ ఆన్సర్ శారీరక దృఢత్వం. NEP 2020కి సంబంధించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు: 1 6 నుండి 8, 2 9 నుండి 12, 3 11 నుంచి 12, 4 6 నుండి 12. కరెక్ట్ ఆన్సర్ రెండవది 9 నుండి 12 తరగతులు. నేషనల్ మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం: 1 వృత్తి విద్య, 2 వయోజన విద్య, 3 ప్రాథమిక అక్షర సంఖ్యాజ్ఞానము, 4 వయోజన విద్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడవది ప్రాథమిక అక్షర సంఖ్యాజ్ఞానము.
ఎన్ఈపి 2020 ప్రకారం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని తెలిపింది? 1 6వ తరగతి, 2 7వ తరగతి, 3 3వ తరగతి, 4 8వ తరగతి. కరెక్ట్ ఆన్సర్ 8వ తరగతి. పిల్లలు 2 నుంచి 8 సంవత్సరాల మధ్య కాలంలో చాలా వేగంగా భాషలు నేర్చుకుంటారని, కాబట్టి ఈ తరగతి నుండే పిల్లలకు బహుభాషలను చదవటం, రాయటం లాంటి నైపుణ్యాలను పెంపొందించాలని ఎన్ఈపి 2020 తెలియపరిచింది. 1 6వ తరగతి, 2 7వ తరగతి, 3 3వ తరగతి, 4 8వ తరగతి. కరెక్ట్ ఆన్సర్ 3వ తరగతి. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ. 1 ఎస్సిఈఆర్టీ, 2 ఎన్సిఈఆర్టీ, 3 ఎన్సిటిఈ, 4 ఎన్యుఈపిఏ. కరెక్ట్ ఆన్సర్ ఎన్సిఈఆర్టీ, రెండవది కరెక్ట్ ఆన్సర్. సిపిడిని విస్తరించండి. 1 కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, 2 కంటిన్యూస్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, 3 కంటిన్యూస్ పొలిటికల్ డెవలప్మెంట్, 4 కంటిన్యూస్ పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్. కరెక్ట్ ఆన్సర్ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. దీక్షను విస్తరించండి. 1 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, 2 డిజిటల్ ఇనిషియేటివ్ ఫర్ నాలెడ్జ్ స్కోర్, 3 డిజిటల్ ఇంటెలిజెన్స్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, 4 డిజిటల్ ఇండస్ట్రియల్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. కరెక్ట్ ఆన్సర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, 1వది కరెక్ట్ ఆన్సర్. ఎన్ఈపి 2020కి సంబంధించి తప్పుగా జతపరచబడినది. దాంట్లో 4వది తప్పుగా జతపరచటం జరిగింది. అది భాగము 4 పూర్వ ప్రాథమిక విద్య. ఎన్ఈపి 2020లో వృత్తిపరమైన విద్య గురించి వివరించిన భాగము. 1 భాగం 1, 2 భాగం 2, 3 భాగం 3, 4 భాగం 4. కరెక్ట్ ఆన్సర్ 3వది భాగము 3. ప్రారంభ బాల్య సంరక్షణ విద్యా కార్యక్రమాన్ని అమలు చేయడానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ. స్త్రీ శిశు అభివృద్ధి శాఖ, ఆదివాసీ వ్యవహారాల శాఖ, సామాజిక సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. కరెక్ట్ ఆన్సర్ 3వది సామాజిక సంక్షేమ శాఖ. ప్రారంభ బాల్య సంరక్షణ విద్యకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లకు, ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళికను అభివృద్ధి పరిచినది. 1 ఎస్సిఈఆర్టీ, 2 ఎన్సిఈఆర్టీ, 3 ఎన్సిటిఈ, 4 ఎన్సిఈఆర్టీ ఎస్సిఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ 2వది ఎన్సిఈఆర్టీ. ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో లేని అంశము. 1 ఇంటి లోపల వెలుపల ఆడే ఆటలు, 2 సంఖ్యలు లెక్కించడం, 3 కమ్యూనికేషన్లో ప్రారంభ భాష, 4 కంప్యూటర్లో ప్రారంభ జ్ఞానము. కరెక్ట్ ఆన్సర్ 4వది కంప్యూటర్లో ప్రారంభ జ్ఞానము. ఉపాధ్యాయుడు ప్రతి సంవత్సరం స్వీయ వృత్తిపర ప్రగతి కోసం కనీసం ఎన్ని గంటలు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించాలి? 1 30 గంటలు, 2 50 గంటలు, 3 40 గంటలు, 4 100 గంటలు. కరెక్ట్ ఆన్సర్ 2వది 50 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం పదోన్నతులకు ఆధారం. 1 పదవీ కాలం నిడివి, 2 సీనియారిటీ, 3 ఇంటి నివేదికలు, 4 సీనియారిటీ పదవీ కాలము. కరెక్ట్ ఆన్సర్ ఇంటి నివేదికలు. ఎన్ఈపి ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఏ సంవత్సరం నాటికి బహుశాస్త్ర విషయక విద్యా సంస్థలుగా మారాలి? 1 2025, 2 2030, 3 2035, 4 2040. కరెక్ట్ ఆన్సర్ 2వది 2030. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.